నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పాలమూరు పట్టణంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయించింది కాంగ్రెస్. లీకేజీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. మరోవైపు నిరుద్యోగులకు మద్దతుగా నిరుద్యోగ నిరసన ర్యాలీ చేస్తోంది. ఇక పాలమూరులో నిరసన ర్యాలీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవితో ఫేస్ టు ఫేస్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలో నిరుద్యోగుల బాసటగా నిరుద్యోగ మార్చి పేరిట కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకులు కూడా ఈ నియోజకవర్గ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అసలు కాంగ్రెస్ నిరుద్యోగుల పాలిట ఏ రకంగా అండగా ఉంటుందో మనం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, గతంలో మొన్న బీజేపీ పార్టీ నిరుద్యోగ మార్చి పేరిట అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ స్టాండ్ ఒకటేనా? నిరుద్యోగుల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒక స్టాండ్ తీసుకుంది. ఎప్పుడైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయినాయో అదే దాని మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం మొదలు పెట్టాం. దాంట్లో కంటిన్యూస్ గా ఇవాళ మీకు తెలుసు ఆ 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎన్హెచ్ఏ ప్రెసిడెంట్ ఆ ఎస్ఎస్సి బోర్డు దగ్గర పోయి నిరసన తెలిపినందుకు చర్చలు కూడా జైలుకు పంపించారు. తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యారు. ముందు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో ఉంది. అంతేకాకుండా అసలు ఈ పేపర్ లీక్ కంటే ముందు ఉద్యోగాల కోసం రేవంత్ రెడ్డి గారు జంగు సార్ అనే మీటింగ్ మహబూబ్నగర్లోనే పెట్టారు, నిరుద్యోగ జంగు సార్. దాని తర్వాత ఇప్పుడు ఖమ్మం 24వ తారీఖున ఖమ్మం, 26వ తారీఖున ఆదిలాబాదు, 28 నల్గొండ, ఈ రోజు మహబూబ్నగర్లో మరి నిరుద్యోగ నిరసన ర్యాలీ పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అవగాహనతో ఈ ప్రభుత్వం అసమర్థత వలన పేపర్ లీక్ అయినాయి. ప్రభుత్వం బోర్డులో ఉన్న అధికారులు ఏకమై ఈ రకంగా లీక్ చేసి పేపర్లు అమ్ముకున్నారు. కాబట్టి వెంటనే ఉన్న బోర్డుని రద్దు చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో నలుమూలలా ఈ నిరసన కార్యక్రమం పెడుతున్నారు. దీనికి ఇప్పుడు 5:30 గంటలకు ఇక్కడికి వస్తారు. అయితే ఈ నిరుద్యోగుల పాలిట బీజేపీ ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే వేలో పోతుంది. అయితే దీన్ని బట్టి బీజేపీ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఒకటే స్టాండ్ మీద ఉన్నట్ట. తప్పు చేసినప్పుడు తప్పుల గురించి ఎవరైనా అది తప్పు అన్నారు కాబట్టి మేము దాన్ని ఒప్పరాం కదా, తప్పు జరిగిందని మేము చేస్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుందా, బీజేపీ చేస్తుందని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుని అడుగడుగున నిలదీసేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. అయితే నిరుద్యోగులకు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు ఈ రోజు? నిరుద్యోగులకి మా ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే పూర్తి చేస్తామని, అంతేకాకుండా మన జాబ్ క్యాలెండర్ని కూడా డిక్లేర్ చేస్తామని చెప్తూ ఏ నిరుద్యోగి కూడా ఆత్మహత్య కానీ డిప్రెషన్ కానీ లోగాకూడదు. మీకు అండగా మేము ఉంటాం, మీ తరపున మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తామనండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ స్టాండు అంటే ఏదైతే అన్యాయం జరిగిందో అక్కడ ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతాయి తప్ప బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదని చెప్తూనే, అయితే అదే విధంగా రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామంటూ మల్లు రవి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్.